వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళందరూ కూడా ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిందే కరెక్టు, జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా మనం తిట్టుకున్నామని చెప్పి చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైనా రాష్ట్రాల్లో వర్షాలు పడితే ఆ వర్షాల కారణంగా ఇబ్బందులు పడినటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ముఖ్యమంత్రి కానీ వాళ్ళంతా కూడా వాళ్ళకు సహాయం చేసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వరద బాధితుడిగా మారినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితిని చూస్తే నాకు ఒక సామెత గుర్తుకు వస్తుంది. ఏంటి ఆ సామెత అంటే, గాలి వచ్చి గడ్డపారలు లేచిపోతా ఉంటే ఇస్తరాకులు వచ్చి నా గతి ఏం కావాలి అని అడిగాయంట. చూడండి, గాలికి గడ్డపారలు లేచిపోతున్నప్పుడు ఇంక ఇస్తరాకుల పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే. తను ఉంటున్నటువంటి ఇల్లే వరదలో చిక్కుకొని ఉంది, ఇంటి చుట్టూ వరద ఉంది, ఇంటి చుట్టూ నీళ్ళు వచ్చి ఆగినాయి, వరద నీళ్లు. ఇంకా ఆయన పరిస్థితి ఆ రకంగా ఉంటే ఇంకా రాష్ట్ర ప్రజలకు ఆయన ఏం సాయం చేయగలుగుతాడు? రాష్ట్ర ప్రజలను ఆయన ఏం ఆదుకోగలుగుతాడు? చంద్రబాబు విజనరీ కలిగినటువంటి వ్యక్తి, ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాడని చెప్తారు కదా. మరి ఈ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది, ఈ వర్షాలు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి. కానీ మరి ప్రభుత్వం ఆ మేరకు దృష్టి పెట్టలే, వేరే దానిల మీద దృష్టి పెట్టారు. వాళ్ళు ఎవరెవరి వీడియోలు బయటికి పెడదాం, ఎవరెవరిని అభాండాలు మోపుదామని దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ వాతావరణ శాఖ చెప్పినా కూడా మరి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయకుండా, సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోకుండా వదిలేశారు, గాలికి వదిలేశారు. ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి? ఇప్పటికే చాలా నష్టం, జరగాల్సినటువంటి నష్టం చాలా జరిగిపోయింది. అక్కడ పంటలు నాశనం అయిపోయినాయి, కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, వరదల చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అన్నం లేక అలమటిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఆ రకంగా ఉంది. ఏమనంటే ఇప్పుడు ఏమంటారు వాళ్ళు సరిగా పనిచేయక గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పి మళ్ళీ గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి విషయానికి వస్తే గతంలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఆ కరకట్ట మీద ఇల్లు నిర్మించడం తప్పు, అది అక్రమంగా నిర్మించిన ఇల్లు, నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఇక్కడ ఇల్లు ఉండకూడదని చెప్తే కూడా వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి తిట్టారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇబ్బందికి గురి చేస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అప్పుడు ఇంకా దారుణం ఏంటంటే, ఆ ఇంటి చుట్టుముట్టు నీళ్లు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ గేట్లు ఎత్తి పైన ఆ ఇంటి అక్కడికి నీళ్ళు వచ్చినట్టే చేసినారు, ఆ ఇల్లు మునిగిపోయేటట్టే చేసినారని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున ఈ టీడీపీ నాయకులు వాళ్ళ పత్రికలు ఇవన్నీ కూడా ప్రచారం చేసినాయి. అప్పుడు మరి ఇప్పుడు ఇంటి చుట్టుముట్టు వరద నీళ్ళు వచ్చి ఆగినాయి కదా, మరి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఎవరు పైన గేట్లు ఎత్తారు? కొద్దిగా నా సెన్స్ ఉండాలి కదా. అధికారులు అయితే ఆ ఇసుక బస్తాలు వేసి అవేసి ఇంటి చుట్టూ నీళ్ళు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేసినా కూడా ఆగే పరిస్థితి లేదు. మీరు ఏమైనా ఆపడానికి, ఆ వరద ఏమన్నా వర్షమన్నా ప్రతిపక్ష పార్టీయా? మీరు చెప్పినట్టు వినడానికి, ఆగడానికి, భయపెట్టడానికి? లాస్ట్కి ఏమైపోయింది? రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన ఉన్న ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో ఆ కలెక్టర్ ఆఫీస్లో రాత్రి బస చేసినటువంటి పరిస్థితి. సో నిజం నిలకడగా తెలుస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టే, సో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, మనం వేరే చోటికి వెళ్దాం అని చెప్పి గుర్తించి వేరే చోటికి వెళ్తే మీరు క్షేమంగా ఉండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి క్షేమంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించాలి. అదే మనం కోరుకునేది. రాష్ట్ర ముఖ్యమంత్రే వరద బాధితుడిగా మారితే ఇంకా ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది ప్రతి ఒక్కరు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని మారే ప్రయత్నం చేయండి, మీకు మంచిది, ప్రజలకు మంచిది.